2026లో జేఈ రాసే స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో నుంచి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చమ్మా. సో మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, మేము ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇంకా 4 మంత్సే కదా మీకు ఉంది. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ మీరు కెమికల్ బాండింగ్, నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో ఏంటి అంటే పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, ఇవన్నీ మీరు పీరియాడిక్ టేబుల్లో కరెక్ట్గా నేర్చుకున్నారు అంటే నెక్స్ట్ అది మీకు పీ బ్లాక్ ఎలిమెంట్స్లో డెడ్ ఈజీగా ఉంటుంది. సో మీరు పీ బ్లాక్ ఎలిమెంట్స్ మొత్తం చదివారు అంటే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇంకా ఈజీగా ఉంటాయి. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివితే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏది అడిగినా మీరు ఈజీగా రాస్తారు. సో అంటే ఏంటి, కెమికల్ బాండింగ్ నుంచి పీరియాడిక్ టేబుల్కి, పీరియాడిక్ టేబుల్ నుంచి పీ బ్లాక్ ఎలిమెంట్స్కి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ఎంత కనెక్టివిటీ ఉందో చూసారా. మీరంతా మోస్ట్లీ ఒక 1.5 మంత్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సేవ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.